ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత ఉన్నప్పటికీ భారత్ అభివృద్ధి పథంలో బలంగా ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ అనే ఉమ్మడి లక్ష్యాన్ని సాకారం చేయడానికి కేంద్రం, రాష్ట్రాలు సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు యువత, మహిళల సాధికారత ఎంతో కీలకమన్న మోదీ దేశ ప్రగతి ప్రస్థానంలో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో జరిగిన ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, ఇతర సభ్యులు కూడా పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047 విజన్లో భాగంగా ప్రతి పౌరుడికి ప్రయోజనం చేకూరేలా సమగ్ర మానవాభివృద్ధిని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశలో కేంద్రం, రాష్ట్రాల సమిష్టి బాధ్యత మరింత పెరుగుతుందని తెలిపారు. వృద్ధి, ఎగుమతులకు కొత్త అవకాశాలను సృష్టించేందుకు వీలుగా భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసిందని ప్రధాని గుర్తు చేశారు. ఈ ఒప్పందాలు దేశంలోని ఎంఎస్ఎంఈలకు మంచి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పోటీతత్వాన్ని పెంచుకుంటూ గ్లోబల్ మార్కెట్లకు సిద్ధం కావడానికి తోడ్పడతాయని వివరించారు. దేశంలో యువత ఒక చారిత్రక అవకాశమన్న మోదీ వారిని ఎంతమాత్రం కోల్పోకూడదని అన్నారు. నాణ్యమైన విద్య, డిమాండ్కు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా భారతీయ యువతకు సరైన వాతావరణాన్ని సృష్టించడం మన ప్రాధాన్యతగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ వైపు ప్రయాణంలో సాధికారత సాధించిన యువతే ప్రధాన చోదక శక్తిగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహిళా నేతృత్వంలోని అభివృద్ధి వికసిత్ భారత్ దార్శనికతకు మూలస్తంభమని ప్రధాని పేర్కొన్నారు. వ్యవసాయం, స్టార్టప్లు, సైన్స్, ఇన్నోవేషన్ సహా అన్ని రంగాల్లో నారీ శక్తి తన వంతు కృషి చేస్తోందని ఆయన గుర్తు చేశారు. మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసి భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని ముందుకు నడిపించేలా రాష్ట్రాలు వారి విద్య, నైపుణ్యాభివృద్ధి, భద్రత, సాధికారతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ప్రధాని మోదీ కోరారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో దేశ అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి మనమంతా కలిసి పనిచేస్తున్నామని, వికసిత్ భారత్ అనే ఉమ్మడి లక్ష్యాన్ని సాకారం చేయడంలో కేంద్రం, రాష్ట్రాల సమిష్టి కృషి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకోవడానికి, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించగలదని ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రధాని ప్రసంగానికి సంబంధించిన వివరాలను నీతి ఆయోగ్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ రూపకల్పన చేసిన వికసిత్ భారత్ 2047కు స్వర్ణాంధ్ర విజన్కు అనుసంధానం చేశామని సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ భేటీలో తెలిపారు. అభివృద్ధికి మానవ వనరులే పునాదిగా స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన జరిగిందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో గత 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామన్నారు. గృహ నిర్మాణం, పారిశుధ్యం, కుళాయి నీరు, వంట గ్యాస్, విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీ, డీబీటీ లాంటివి ప్రజలకు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సంజీవని అనే కార్యక్రమం ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఆయుష్మాన్ భారత్తో అనుసంధానించడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్య రక్షణ అందించడమే లక్ష్యమన్నారు. విద్యారంగంలో ప్రాథమిక అభ్యాసం నుంచి ఉన్నత విద్య వరకు సమూల సంస్కరణలు చేపట్టామన్నారు. వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ మోడల్లో విద్యార్థులు చదువుకుంటూనే నైపుణ్యాలు సాధిస్తున్నట్లు వివరించారు. ఏపీలో సంతానోత్పత్తి రేటు 1.5 కంటే తక్కువకు పడిపోయి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు. భవిష్యత్తులో ఆర్థిక, మానవ వనరుల కొరత ఏర్పడకుండా ఏపీలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ రూపొందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దీనిపై జాతీయ స్థాయిలో కార్యాచరణ అవసరమన్నారు. ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య అందించడం ద్వారా మాత్రమే వికసిత్ భారత్ లక్ష్యం సాధించవచ్చని నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాము చేసిన ఆర్థిక సర్వే, కులగణనలో ఇదే విషయం తేలిందన్నారు. తమ ప్రభుత్వం నిర్మించే యంగ్ ఇండియా స్కూల్స్ కులాల మధ్య గోడలు కూల్చివేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకోవడం, కలిసి జీవించడం ద్వారా కుల వివక్ష తగ్గుతుందన్నారు. యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల అభివృద్ధికి ప్రధాని కార్యాలయం ఆధ్వర్యంలో M6 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ నగరాల అభివృద్ధి కోసం 6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని కోరారు. ఒక్కో నగరానికి 1,00,000 కోట్ల చొప్పున మౌలిక వసతుల అభివృద్ధికి అందించాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో 2 దశ విస్తరణ, మూసీ పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పాలమూరు, రంగారెడ్డికి అనుమతులు, సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో IIM ఏర్పాటు వంటి అంశాల్లో సహకారం అందించాలని కేంద్రానికి రేవంత్ విన్నవించారు.
తెలంగాణకు కీలకమైన పలు మౌలిక వస్తుల ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం తర్వాత ప్రధానితో సమావేశమైన రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పనులకు వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి బందర్ పోర్ట్ ఎక్స్ప్రెస్ వేకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ ఎయిర్పోర్టు పనులను ప్రారంభించాలని, హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసిన సీఎం మెట్రో రైలు విస్తరణకు అనుమతులపై ఆయనతో చర్చించారు. మూసీ ప్రక్షాళన, పట్టణాభివృద్ధి సంబంధిత ప్రాజెక్టులపై చర్చించిన సీఎం ఆయా ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆ నిధులిస్తే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు తుది చెల్లింపులు చేస్తామని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.